ఇక రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రాజ్భవన్ కు టెంట్లు, ఫర్నిచర్ వంటి సామాగ్రిని తరలిస్తున్నారు. దీంతో రాజ్భవన్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ముందస్తుగా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రాజ్భవన్ కు టెంట్లు, ఫర్నిచర్ వంటి సామాగ్రిని తరలిస్తున్నారు. దీంతో రాజ్భవన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? వరుణ్, రాజ్భవన్ దగ్గర ఇక్కడ హడావిడి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వీళ్ళు సమాచారము అందించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి అని చెప్పేసి వీళ్ళకు సమాచారం రాజ్భవన్ వర్గాలకు అందినట్టుగా తెలుస్తా ఉంది. ఇక్కడైతే హడావిడి చేస్తా ఉన్నారు. ఇప్పటికే ఇక్కడికి షేమియానాలు న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రాజ్భవన్ కు టెంట్లు, ఫర్నిచర్ వంటి సామాగ్రిని తరలిస్తున్నారు. దీంతో రాజ్భవన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రాజ్భవన్ కు టెంట్లు, ఫర్నిచర్ వంటి సామాగ్రిని తరలిస్తున్నారు. దీంతో రాజ్భవన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? రైతు వరుణ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా రాజ్భవన్ కి ఏర్పాటు చేసిన నేపథ్యం కావచ్చు, ఇప్పటికే రాజ్భవన్ సంబంధించి కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆ ఏర్పాట్లకు సంబంధించిన సామాగ్రి కావచ్చు, ఇతర పరికరాలన్నిటి కూడా అక్కడ చేరవేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే గచ్చిబౌలిలోని హోటల్ హెల్లాలో టీఎల్పీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటికే సమావేశానికి సంబంధించి కూడా ఇక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కావచ్చు, పరిశీలకులు దీపాదాస్ మున్షి, అలాగే ఇతర ఏఐసిసి పరిశీలకులంతా కూడా వచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక మాణిక్రావు ఠాకరే అలాగే రేవంత్ రెడ్డి సమావేశం కొనసాగుతున్న క్రమం ఉన్నది. ఈ సమావేశంలో ప్రత్యేక టీఎల్పీ సంబంధించిన ఎవరిని ఎన్నుకునే దానిపైన కూడా ఏకాభిప్రాయం కుదిరించే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం కూడా ముగిసే అవకాశం కనిపిస్తుంది. ఈ సమావేశంలో టీఎల్పీ నేత ఎవరనే పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపాదన కూడా ఏఐసిసికి పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన సీఎం అభ్యర్థికి సంబంధించి కూడా ఏఐసిసి నుంచి కూడా మరి కాసేపట్లో క్లారిటీ రానున్న నేపథ్యం కనిపిస్తుంది. సీఎం అభ్యర్థిగా
రేవంత్ రెడ్డి ఉంటారా, బట్టి విక్రమార్క కొనసాగుతారని పైన కూడా మరి కాసేపట్లో దీనికి తెరపడుతున్న నేపథ్యాన్ని కనిపిస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ పూర్తిగా దీనికి సంబంధించి ఈ సమావేశం మరి కాసేపట్లో ఏఐసీసీ నుంచి కూడా కీలక నిర్ణయాలు వస్తాయి. ఆ నిర్ణయాల ప్రకారం కూడా సీఎం అభ్యర్థి ఎవరైనా పైన కూడా స్పష్టత వచ్చిన తర్వాత నేరుగా అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఏ క్షణంలోనైనా రాజ్భవన్ వేదికగా సీఎం అలాగే సీఎం ఉప ముఖ్యమంత్రిగా అలాగే సీఎం ఉప ముఖ్యమంత్రి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తుంది. మొత్తంగా మంత్రివర్గం సంబంధించి నెల 6వ తేదీన లేదా 9వ తేదీన మంత్రివర్గం సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా పిసిసి భావిస్తుంది. పెద్ద ఎత్తున అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అంటే అగ్రనేతలందరూ పిలిచి మరోమారు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సభను ఏర్పాటు చేసి ఈ మంత్రివర్గం సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించేందుకు పిసిసి భావిస్తున్న నేపథ్యంలో అంటే మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు అయితే ఖచ్చితంగా ఈ రోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ప్రమాణ స్వీకారం ఉంటుందంటగా చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న గవర్నర్ కూడా ఇక్కడ ఏఐసిసి పరిశీలకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలంతా కూడా గవర్నర్ ని కలవడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూర్పు కోసం మేము 65 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలుపొందాం, మీకు గవర్నమెంట్ ని ఫామ్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించాలని కూడా వాళ్ళకు వినతి పత్రం ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఈ రోజు అంటే దీనికి సంబంధించి కూడా పూర్తిగా గవర్నర్ కి కూడా ఈ సమాచారం వెళ్లిన వర్గాల్లో కూడా అక్కడ ఏర్పాటు చూస్తే బట్టి అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటల తర్వాత ఏకసభలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంధించిన కూడా సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం సంబంధించిన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. ఈ న్యూస్ చూస్తున్నాం. రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రాజ్భవన్ కు టెంట్లు, ఫర్నిచర్ వంటి సామాగ్రిని తరలిస్తున్నారు. దీంతో రాజ్భవన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.